ది కన్సిస్టెన్సీ ఇన్ స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ కన్సిస్టెన్సీ, ఆత్మీయతలో నిలకడైన జీవితం. దేవుడు తన చిన్న వయసులోనే ప్రవక్తగా అభిషేకించినప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు, ఆ 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. ఒక్క మాట కూడా తప్పిపోకుండా దేవుడు సమూయేలు మాటను రూఢిపరిచాడు. తను దేవునిలో అలా విధంగా నిలబడ్డాడు కాబట్టి. యాజకత్వానికి పేటెంట్ రైట్ రాసిచ్చినట్లుగా ఏలి యొక్క పితరులకు రాసిస్తే, ఏలి కుటుంబము ఆ ఆశీర్వాదాన్ని అంతటిని, యాజకత్వాన్ని అంతటిని తన వారసత్వంతో పొడిగిపుచ్చుకున్న ఆ కుటుంబము ఏలి కుటుంబం దగ్గరికి వచ్చేసరికి అది తెంచేసుకుంది కదా, దీవెన కాస్త శాపంగా మార్చుకుంది కదా. కానీ సమూయేలు ఉన్నాడు చూసారా, తనకు పుచ్చుకున్న, తనకు పొందుకున్న ఆశీర్వాదం, అభిషేకం చచ్చిపోయేంత వరకు హి వాస్ కన్సిస్టెంట్. తను స్థిరత్వం కలిగిన వ్యక్తి. దేవుడు స్థిరపరిచాడు, తన మాటను స్థిరపరిచాడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొన్నిసార్లు మనము ఈ పాప నియమము చేత లాగబడుతున్నప్పుడు కొన్నిసార్లు మనము పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుని కృప చేత దేవుడు మరలా మనం నిలబెడతాడు. హెచ్చు తగ్గులు ఉంటాయి. నేను ఆత్మీయ జీవితంలో హెచ్చు తగ్గుల గురించి కాదు, విశ్వాసంలో స్థిరత్వం గురించి మాట్లాడుతాను. స్థిరమైన విశ్వాసము, బలం కలిగిన విశ్వాసము, చెదరని విశ్వాసము, దాని గురించి మాట్లాడుతున్నాను. నాట్ సిచ్యువేషనల్ ఫెయిత్, పరిస్థితులను బట్టి పొందుకునే విశ్వాసం అని కాదు. ఎర్ర సముద్రంలో పాయినప్పుడు బోర్లో బెలూన్లో గాలి ఊదినట్లుగా అని పైకి వచ్చారు. ఎర్ర సముద్రం పాయలేదు. ఆ తర్వాత మారా దగ్గరికి వచ్చేటప్పుడు నీళ్లు చేదుగా ఉన్నాయి అన్నప్పుడు, మాకు అక్కడ సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చింది. ఏమైపోయింది 3 రోజుల తర్వాత? ఎర్ర సముద్రం నువ్వు పాయలు చేస్తావా? ఎవడన్నా పాయలు చేస్తాడా? అలా ఎర్ర సముద్రం పాయలేదని తెలుసా? అంత గొప్ప, చూడండి, అంత గొప్ప అద్భుతము చూసిన తర్వాత కూడా అవిశ్వాసం వచ్చేసింది. అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ 3 days, 3 రోజులు. దాన్ని సిచ్యువేషనల్ ఫెయిత్ అంటారు. ఒక కార్యం పొందుకున్నప్పుడు ఊపిద్ది, మరో కష్టం వచ్చినప్పుడు చూస్తామంటది. అలాంటి విశ్వాసమా? మరి ఎలాంటి విశ్వాసం కావాలి? 12 మంది కాదేశు బర్నేలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కానాను దేశం వేగు చూడడానికి వెళ్ళినప్పుడు 12 మందిలో 2 ఉన్నారు చూసారా? వాళ్ళందరూ కూడా భయపడి చచ్చిపోయి జనాలకి చెడు వార్తనిచ్చి, మనం నిలబడలేమరా, వాళ్ళు అమాయకులు, వాళ్ళు నెఫీలీలు, ఉన్నత దేహులు, వారి ముందర మనం మిడతల వలె ఉన్నావురా, నిలబడలేమురా అన్నప్పుడు 2 ఉన్నారు చూసారా? యెహోషువ, కాలేబు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన దేవుడు మనకు తోడై ఉండగా వారెంత ఎర్ర సముద్రం మీద ఎదిరించామే, రాజుల్ని ఎదిరించామే, ఎంతమందిని ఇన్ని యుద్ధాల్లో జయం పొందామే, వీరంతా దేవుడు మనకి తోడుగా ఉన్నాడని నిలబడ్డారు చూసారా? అది స్థిరమైన విశ్వాసం. అంటే కాలేబుకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? కాలేబు ఏమన్నాడు తెలుసా? మోషే నన్ను పిలిచినప్పుడు నాకు ఎంత బలం ఉందో, నేను ఎంత శక్తి కలిగి ఉన్నాను, నేను ఎంత పోరాటం చేసే హృదయం కలిగి ఉన్నాను, నాకు ఇప్పుడు అంతే శక్తి ఉంది, నాకు అంతే మనసు ఉంది, నేను పోరాడగలిగిన మనస్సు, పోరాడగలిగిన శక్తి నాకు ఉంది. మోషే నన్ను పిలిచినప్పుడు నేను ఎంత బలవంతున్నో, నేను ఇప్పుడు ఇదే బలం కలిగి ఉన్నాను. అంత విశ్వాసం మనకు ఉండాలి. కన్సిస్టెన్సీ, స్పిరిచువల్ కన్సిస్టెన్సీ, ఫెయిత్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మారు మనసు పొందిన దినాల్లో, కొత్త దినాలలో ఆ ఉప్పొంగిన విశ్వాసము, ఆ ఆత్మీయత, బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ నీళ్ళలో మునిగి లేచినప్పుడు ఉన్న ఆ ఆత్మీయత, దేవుని మీద ఉన్న భక్తిభావము, ప్రార్థన చేసేటప్పుడు కారిన కన్నీళ్లు 70-80 సంవత్సరాల్లో కూడా అది పెరగాలే కానీ తగ్గిపోవాలి. సమూయేలు ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి
సమూయేలుకు ముందు ఇశ్రాయేలు చరిత్ర వేరు, సమూయేలు తర్వాత ఇశ్రాయేలు చరిత్ర వేరు. సమూయేలుల మొట్టమొదటి ప్రవక్తగా అభిషేకించిన తర్వాత ఒక్క మాట తప్పిపోకుండా దేవుడు సమూయేలుని నిలబెట్టాడు. అది ఎవరికి అనుకున్నారు తెలుసా? ప్రజలకే అర్థమైంది. దేవుడంట సమూయేలుతో తోడుగా ఉండి సమూయేలుని ప్రవక్తగా స్థిరపరిచాడు అనే సంగతి జనాలకు తెలుసు. ఈరోజు మనందరూ దేవుని బిడ్డలో, రే దేవుని బిడ్డరా అని ప్రజలు మనందరిని చూసి అనుకోవాలి.